రవి. ఏ ప్రభుత్వం వస్తే బాగుంది? ప్రభుత్వం అయితే అనేది స్పెసిఫిక్ అనేది లేదు, బట్ ఎవరైతే వైజాగ్ని స్టేట్ని డెవలప్ చేస్తారో సో ఎవరైనా సరే పర్లేదు. అంటే నెక్స్ట్ 2024 ఎలక్షన్స్లోని ఇప్పుడు మూడు పార్టీలు రెండు పార్టీలు పొత్తు మీద ఉన్నాయి. ఒక పార్టీ సింగిల్గా వస్తానంటుంది. దాని గురించి మీరు సింగిల్ కంటే భయ్య ఈ స్టేట్కి ఒక్కొక్కరు ఈచ్ కాంపిటీషన్ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ జనసేన అని కొంతమంది అన్నారు, కొంతమంది వైసీపీ అన్నారు, కొంతమంది టీడీపీ అన్నారు. సో ఈసారి ఎవరు వస్తారో కొంతమంది వైఎస్ఆర్సీపీ ఎగనిస్ట్ కొంతమంది ఉన్నారు, టీడీపీ రావచ్చు కొంతమంది అన్నారు. సో 90% నేను వైసీపీ గెలుస్తా అనుకుంటున్నాను. సిద్ధం సభల మీద అంత గ్రాఫిక్స్ అన్నారు. దాని గురించి మీరేనా? గ్రాఫిక్స్ ఏమైనా చెప్పాలి, ఎందుకంటే కొంత రియాలిటీ ఉంటుంది, కొంత ఫేక్ ఉండొచ్చు. సో ఏదైనా సరే రియాలిటీనే ఉంటుంది కాబట్టి వైసీపీ అంతా ఓకే. మంచి జరిగితేనే ఓటైన పిలుపుపై మీ నమ్మకం, మీ అభిప్రాయం ఏంటి? మంచి జరిగితేనే మీకు మంచి జరిగితే నాకు ఓటేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సభలో చెప్తున్నారు కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఎవరైనా సరే మనకి ఇప్పుడు జగన్ గారు చాలా వరకు మనకి స్కీమ్స్ పెట్టారు, ఇది పెట్టారు, చాలా వరకు డెవలప్ చేయడం ట్రై చేస్తాం. సో 5 years అనేది అంత ఈజీ కదా డెవలప్ చేయడం అనేది. సో మేబీ ఫర్దర్గా నెక్స్ట్ జగన్ గారు వస్తే ఇంకొంచెం డెవలప్ చేయొచ్చు నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు బీజేపీ, ఇప్పుడు టీడీపీ, జనసేన వీళ్ళు ముగ్గురు కలిసి ఒక పొత్తు మీద వస్తున్నారు కదా. సో బీజేపీతో ఆల్రెడీ గతంలో ఏంటంటే స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రత్యేక హోదాపై చాలా గొడవలు అయితే ఉన్నాయి. అంటే వీళ్ళకి హామీలు మన ప్రజలకు హామీలు ఇచ్చి అక్కడ బీజేపీ సపరేట్గా వెళ్ళిపోవడం అవన్నీ జరిగినాయి కదా. సో ఇప్పుడు మళ్ళీ పొత్తు మీద మీ అభిప్రాయం? అది ఎవరు చెప్పలేం భయ, బట్ ఏదైనా సరే మన ఏపీ వాళ్ళకి అయితే బీజేపీ వాళ్ళకి అంత ట్రస్ట్ అయితే లేదు. సో వాళ్ళు ఇక్కడైతే గెలిస్తేనే కదా నాకు కాన్ఫిడెన్స్ అయితే లేదు. బట్ వైసీపీ వస్తే మేబీ వీ కెన్ డూ సంథింగ్ ఫర్దర్ అని చెప్పి అంటే ఏంటంటే ఇప్పుడు టీడీపీ జనసేన వీళ్ళిద్దరు కలిపి బీజేపీతో కలిసి పొత్తు పెట్టుకున్నారు కదా. సో ఆల్రెడీ బీజేపీ మీద గతంలో మనకు నమ్మకం పోయింది ప్రత్యేక హోదా మీద, స్టీల్ ప్లాంట్ విషయంకి వస్తే. సో వీళ్ళిద్దరితో పొత్తు పెట్టుకోవడం వల్ల వీళ్ళకి వచ్చే వాళ్ళకి యూజ్ ఉంటుందా, లేకపోతే? యూజ్ అయితే నేనైతే అనుకోవట్లేదు, ఎందుకంటే గతంలో ఆల్రెడీ మన వాళ్ళకి ఆల్రెడీ పెద్ద ఇలా జరిగింది కాబట్టి డిస్పాయింట్మెంట్ జరిగింది కదా. సో నాకైతే ఏమనిపించట్లేదు. సో పెద్ద యూజ్ కూడా ఉండదు నాకు తెలిసి. సో జగన్ 175 వస్తుందా? సో నాట్ షూర్, బట్ మినిమంతో 165 అయితే దాటచ్చు సీట్స్ అయితే.